వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియాక్ట్ టీవీ ఛానల్. ఈరోజు నిన్న జరిగినటువంటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 యొక్క మ్యాచ్ చూసినటువంటి ప్రేక్షకులు అదృష్టవంతులు, ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రేక్షకులు అదృష్టవంతులు, పరోక్షంగా చూసినటువంటి ప్రేక్షకులు ధన్యులు అన్నట్లుగా జరిగిందనమాట ఈ యొక్క ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ దిగినటువంటి శ్రేయస్ అయ్యర్ యొక్క టీము 245 పరుగులు చేసి 246 యొక్క పరుగుల్ని ఎస్ఆర్హెచ్ ముందు ఉంచిందనమాట. వేరే టీం అయితే 245 పరుగులు ఒక బోర్డు మీద చూడంగానే డేలా పడిపోయి సగము ఓటమిని ఆహ్వానిస్తుందన్నమాట. కానీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ టీము మామూలుగా ఆహ్వానించలేదు. మేము ఛేదించాలంటే ఈ మాత్రం ఉండాలి అన్నట్లుగా ఎంతో గుండె ధైర్యంతో ముందుకు దిగారు ఈ యొక్క టీము. ఇంకా దిగినటువంటి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు యొక్క బ్యాటింగ్ చూస్తుంటే అసలుకి అవి బ్యాట్లా లేకపోతే స్ప్రింగ్లా అన్నట్లుగా సాగిపోయింది సన్ రైజర్స్ యొక్క ఆరెంజ్ ఆర్మీ యొక్క ఆట తీరు. ఫస్ట్ పవర్ ప్లే యూజ్ చేసినటువంటి తీరు, హైయెస్ట్ స్కోర్ చేసేటువంటి క్రమంలో ఈ మాత్రం ఆడాలి అన్నట్లుగా పక్కా ప్లాన్ తోటి ఫస్ట్ 6 ఓవర్లలోనే దాదాపు 70 పరుగులకి తీసుకువెళ్ళారు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఇంకా ట్రావిస్ హెడ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అనమాట. స్టార్టింగ్లో దాదాపు 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత అభిషేక్ శర్మ అయితే 19 బంతుల్లోనే తన యొక్క హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు 8 ఓవర్లలో సన్ రైజర్స్ యొక్క హైదరాబాద్ యొక్క స్కోరు 100కి చేర్చడం జరిగింది. ఇంకా 3 ఓవర్లు తర్వాత గడిచే సమయానికి 150 పరుగులు చేసి యొక్క స్కోర్ బోర్డుని ఉర్రూతలూగించారు. ఎంతో ఫాస్ట్గా దూసుకెళ్ళిందనమాట. ఇంకా చూసినట్లయితే ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత 33 బంతుల్లో 67 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ వెనుతిరగడం జరిగింది. అప్పటికే పవర్ ప్లేలో సద్వినియోగం చేసుకున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా అభిషేక్ శర్మ మిగిలిన రిమైనింగ్ గేమ్ని ముగించడానికి తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు అనమాట. ఇంకా అదే దూకుడు, కొడితే 6 లేకపోతే 4, కొడితే 6 లేకపోతే 4, 10 6లు కొడుతుంటే గాల్లో తేలుతున్నాయన్నమాట అభిషేక్ శర్మ ఆడినటువంటి తీరు. ఇంకా సెంచరీ చేసిన తర్వాత అయితే అభిషేక్ శర్మ తన యొక్క జోబులో నుంచి ఒక వైట్ పేపర్ తీశాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఈ పేపర్ ఏంటో అని. 5 మ్యాచ్ల్లో ఆడినటువంటి తన పాత్ర ఏం లేకపోవడంతో ఎంతో బాధపడినటువంటి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 100 కొట్టి దిస్ ఈజ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చూపించి ఇంకా అభిషేక్ శర్మ ఆడినటువంటి తీరు చూసినట్లయితే ఎవరైనా సరే వావ్ అనక తప్పదు. 19 బంతుల్లో 50 పరుగులు, 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఇంకా 55 బంతుల్లో 145 పరుగుల యొక్క స్కోర్ చేసి అభిషేక్ శర్మ ఆడినటువంటి తీరు మామూలుగా లేదు. బుల్లెట్లాగా దూసుకెళ్ళాయి పరుగులు, రాకెట్లాగా దూసుకుపోయాయి అభిషేక్ శర్మ చేసినటువంటి పరుగులు అనమాట. అంతటి హార్డ్ హిట్టింగ్తో అన్నటువంటి అభిషేక్ శర్మ ఆకలితో ఉన్నటువంటి పులిలాగా రెచ్చిపోయాడు అభిషేక్ శర్మ. అలాగనే ఆరెంజ్ ఆర్మీకి తను బాకీ ఉన్నాను అని భావించినటువంటి ఆరెంజ్ ఆర్మీకి ఈరోజు తీర్చుకున్నాను అన్నట్లుగా తన జోబులో ఉన్నటువంటి పేపర్ని చూపించి దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని తను ఏదైతే ఇంతవరకు చేయనటువంటి పరుగులు యొక్క దాహాన్ని తీర్చుకున్నట్లుగా తన యొక్క ఆనందాన్ని మరికొంత రెట్టింపు చేశాడనమాట. ఇంకా చూసినట్లయితే ఈ 10 6లు గాల్లో లేచినటువంటి తీరు మామూలుగా లేదు. ఇక ప్రత్యక్షంగా చూసేటువంటి ప్రేక్షకులు తబ్బిబ్బయ్యారనమాట. ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రేక్షకులు లేక ఆనందం కానీ లేక జాయ్ కానీ మామూలుగా లేదనమాట. ఇంకా చూసినట్లయితే కావాల్సినటువంటి పరుగులు యొక్క రిక్వైర్ రన్ రేటు అమాంతంగా తగ్గిపోయిందనమాట. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాదు ఇంకా 9 బాల్స్ మిగిలి ఉండగానే 246 పరుగుల యొక్క లక్ష్యాన్ని ఛేదించి చరిత్రలోకి ఎక్కిందనమాట. ఫస్ట్ ఎవర్ హైయెస్ట్ స్కోర్ చేజ్గా నిలిచినటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు హైయెస్ట్ రన్ చేయాలన్నా లేకపోతే ఫాస్టెస్ట్ చేజింగ్ చేయాలన్నా సన్ రైజర్స్ హైదరాబాద్కి పెట్టింది పేరు, వెన్నతో పెట్టినటువంటి విద్య. కొడితే 300 లేకపోతే చేస్తే షార్ట్ టర్మ్లు చేయాలనేటువంటి ఆరెంజ్ ఆర్మీకి మిగతా యొక్క టీంలు భయపడుతున్నాయి అంటే ఇందుకోసమే భయపడుతున్నాయి అన్నట్లుగా వాళ్ళ యొక్క ప్రస్థానం సాగుతుంది ఈ యొక్క సీజన్లో. స్టార్టింగ్లోనే
స్టార్ట్ చేసినటువంటి వాళ్ళ యొక్క అప్రతిహతమైనటువంటి యొక్క చేజింగ్ యొక్క క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ ఆట రానే వచ్చింది. ఈ ఆటతోటి పంజాబ్ కింగ్స్ 11ని చిత్తు చేశారనమాట సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా వెల్కమ్ బ్యాక్ అంటే 5 మ్యాచ్లు అనేటువంటి సన్ రైజర్స్ హైదరాబాదు ఇంకా మిగతా మ్యాచెస్ కోసము ఫుల్ జోష్ మీద ఉన్నారన్నమాట సన్ రైజర్స్ హైదరాబాదు. ఇంకా మిగతా అందరూ ప్రస్తుతానికి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మరి అగైన్ బ్యాక్ టు ద ఫీల్డ్ అన్నట్లుగా వచ్చింది. ఇంకా ఫేవరెట్ వచ్చేసి ఈసారి ఐపీఎల్ ఫేవరెట్ టీము సన్ రైజర్స్ హైదరాబాద్ జనం అనుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారో ఈ యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఉండాలి.